తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఏం జరగబోతోంది, ఏఐసిసి ఏం చేయబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రికి స్వయంగా వెళ్ళి రాఖీ కట్టిన తర్వాత రక్షకుడిగా అన్న వ్యవహరిస్తారు అని కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక భరోసాగా, భద్రతగా, రక్షణగా ఉంటారు. తండ్రి తర్వాత పెద్ద బాధ్యతని సోదరులు తీసుకుంటారు. దానికి ఉద్దేశంగా ఈ రక్షాబంధన్ జరుపుకుంటారు అని చెప్పి ముఖ్యమంత్రి రాఖీ కట్టించిన తర్వాత ఆవిడ మాట్లాడడం జరిగింది. ఆడపడుచుగా అందరూ కూడా అందరూ కూడా నన్ను చూడాలి, ఆడపడుచుగా అందరూ నన్ను ఆదరించాలి అన్న వ్యాఖ్యలు ఆవిడ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు పార్టీలో ఉన్న నేతలంతా కూడా ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంలో క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖ వ్యవహారం పైన అధిష్టానానికి నివేదిక ఇచ్చి 4 రోజులు అవుతున్నా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు ఉన్నాయి. ప్రధానంగా అవి మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడం, అలాగే కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేకపోవడం, అధిష్టానానికి సంబంధించి ఇటు ముఖ్యమంత్రి అలాగే పిసిసి నేతల అభిప్రాయాలు, ఇటు క్రమశిక్షణ కమిటీ నివేదిక, వీటన్నిటి సారాంశం కూడా ఖర్గేకి అధిష్టానం కేసీ వేణుగోపాల్ దృష్టికి ఇటు మీనాక్షి నటరాజన్ తీసుకెళ్లడం జరిగింది. అయితే కొండా సురేఖ వ్యవహారం పైన ఇప్పుడు చర్యలు ఉంటాయా లేదా, ఇటు బంగారు రాఖీని రేవంత్ రెడ్డికి కట్టిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారాలకు సంబంధించి ఈ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కానీ, ఆమెపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి కానీ, మంత్రులు వీరంతా చేసిన ఆరోపణలు, ఇటు నేతలు కొండా సురేఖకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజు ఇటు రేవంత్ రెడ్డి కొండా సురేఖతో మాట్లాడలేదు. అలాగే నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్న అంశానికి సంబంధించి ఇటు ఢిల్లీ అధిష్టానానికి సంబంధించి కేసీ వేణుగోపాల్ 31వ తేదీన ఢిల్లీ రాబోతున్నారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో పర్యటించబోతున్నారు. ఇక సెప్టెంబర్ నెలలోనే కొండా సురేఖ పైన చర్యలు ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఇటు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. సో ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే కొండా సురేఖ వ్యవహారం పైన చర్యలుండే అవకాశం కనిపిస్తోంది. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, నెక్స్ట్ ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఇటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా కొంత సమయం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడే కాకుండా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో ఈలోపే అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రతిపక్షాలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సమావేశాల్లో, సో అసెంబ్లీ సమావేశాల్లోపు అలాగే అధిష్టాన పెద్దలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో ముఖ్యంగా ఢిల్లీలో కీలక సమావేశాలు కూడా జరగబోతున్నాయి. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకి సంబంధించి సిడబ్ల్యూసీ సమావేశం జరగబోతుంది. సో ఒకవేళ ఈ సమావేశాలకి నేరుగా ముఖ్యమంత్రి రావాలని చెప్పి భావిస్తే కనుక ఆయన కూడా వస్తే ఆ సందర్భంగా అధిష్టాన పెద్దలను కలిసే అవకాశం ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పటికే ఖర్గేకి చేరింది. బట్టి విక్రమార్కని ఇటు కొండా మురళి వెళ్ళి కలిసిన తర్వాత బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిశారు. ఆ తర్వాత బట్టి బెంగళూరు వెళ్ళి ఖర్గేని కలిశారు. చర్యలు తీసుకోవాల్సిందే అన్న విషయాన్ని ఇటు ఖర్గేకి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో ఇటు అధిష్టానం ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ కావడం, అలాగే మంత్రిగా ప్రస్తుతం ఆవిడ ఉన్నారు. ఇప్పుడు చర్యలు తీసుకుంటే వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఇటు నెక్స్ట్ ఎవరిని మహిళల గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ మహిళలకి గౌరవం కానీ, రిజర్వేషన్లు కానీ, వీటన్నిటి విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది అని చెప్పిన తరుణంలో ఇప్పుడు ఒక మహిళని మంత్రివర్గం నుంచి తొలగించడం, ఆవిడపై వస్తున్న ఆరోపణలన్నీ ఒక పక్కనైతే, సో సెంటిమెంట్స్ అలాగే ప్రజల్లో నెగిటివ్ భావన కలుగుతుందన్న ఆలోచనలో కూడా అధిష్టానం ఉంది. సో నేరుగా ఆమెంతటా ఆవిడ తప్పుకునే విధంగా అధిష్టానం వ్యవహరిస్తుందా, లేదా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తుందా, దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటుందా? ఎందుకంటే కొండా సురేఖ వ్యవహారంలో సుమంత్ వ్యవహారం కానీ, సుస్మిత వ్యవహారం కానీ, మంత్రిత్వ శాఖలో అవినీతి, వీటన్నిటికి సంబంధించిన వ్యవహారాలపైన సమగ్ర నివేదిక అధిష్టానం వద్దకు వచ్చింది. సో వీటన్నిటిని బేరీజు వేసుకున్న తర్వాత అధిష్టానం ఇటు కేసీ వేణుగోపాల్ అలాగే రాహుల్ గాంధీ, ఖర్గే వీరు పీసీసీని అలాగే డిప్యూటీ సీఎంని, సీఎంని ఢిల్లీ పిలిపించి ఇన్ఛార్జ్ సమక్షంలో చర్చలు జరిపిన తర్వాత ఇటు కొండా సురేఖ కానీ, చిన్నారెడ్డి కానీ వీళ్ళపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి వాళ్ళని కూడా సెప్టెంబర్ మొదటి వారంలో పిలిపించి మాట్లాడే అవకాశం ఉంటుంది. వారంతటి వారుగా రాజీనామాలు చేయాలి, ఎందుకంటే క్యాబినెట్ ర్యాంక్స్లో ఉన్నారు కాబట్టి. సో వారంతటి వారుగా తప్పుకోవాలని చెప్పి సూచించే అవకాశం ఉంది. లేదన్నట్లయితే కనుక ఇటు నేరుగా అధిష్టానం వచ్చిన ఆరోపణలకు సంబంధించి వీళ్ళు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఇక్కడి నుంచి ఒక నిర్ణయం అయితే అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకి కొండా వ్యవహారానికి కొంత లింక్ కనిపిస్తోంది. ఎందుకంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తొలగిస్తే కనుక ఆ విషయం డైవర్ట్ అయిపోతుంది.
ఇటు పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన చర్యలు తీసుకోలేదన్న మెసేజ్ వెళ్తుంది. విపక్షాలు కూడా దీన్ని రాద్ధాంతం చేసే అవకాశం ఉంటుంది. స్వయంగా నేరుగా సొంత పార్టీలో ఉన్న నేతలే వ్యాఖ్యలు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేని పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ముఖ్యంగా రాజకీయం చేసే అవకాశం ఉందన్న విషయం ఒకటి. అలాగే పార్టీలో ముఖ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇటు వారికి ఒక గుణపాఠం వచ్చే విధంగా ఎవరు కూడా పార్టీ పైన ప్రభుత్వం పైన విమర్శలు చేయకుండా ఉండే విధంగా ఖచ్చితంగా కఠిన చర్యలు నేతలపైన ఎవరు మాట్లాడినా సరే తీసుకునే ఉద్దేశం అధిష్టానానికి ఉంది అన్న మెసేజ్ ఇచ్చే దిశగా కూడా చర్యలు ఉండాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విప్లు వీళ్ళంతా కోరుతున్న తరుణంలో సో ఖచ్చితంగా ఆ దిశగా కూడా అధిష్టానం ఆలోచన చేసే అవకాశం కనిపిస్తుంది. సో నెక్స్ట్ మంత్రివర్గానికి విస్తరణకు ముందే కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవడం, అలాగే అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే చర్యలు తీసుకోవడం, ఇప్పుడు నేతలు అందుబాటులోకి లేకపోవడంతోనే క్రమశిక్షణ కమిటీ 5 రోజులు ఇచ్చి నివేదిక ఇచ్చి 5 రోజులు అవుతున్నా కానీ చర్యలు కనిపించడం లేదు. సో ఖచ్చితంగా సెప్టెంబర్ 1st వీక్లో అయితే కొండా వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కర్పర్సన్ రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.